artist, you makeup artist. Zoom. Super kada em pettukondavu koncham em vaadalla daily care, home care, beauty care. Vasool paisa vasool. Are vasool paisa mada. Chini. Hello friends, welcome back to my channel Itlu me Chinni. This is my place. Hey, this is our first successful cousin trip without parents. We had visited to RDS Nature Retreat in Bangalore. We had a lot of fun in the resort and enjoy the video. ఇంకోసారి ఇదే మన రిసార్ట్ ఎంట్రన్స్. మేమైతే సండే వెళ్ళాం అండ్ లోపలైతే చాలా క్రౌడ్ ఉంది. మేము 1 డే నైట్ స్టే ప్యాకేజ్ తీసుకున్నాం కాబట్టి మాకు కొన్ని గేమ్స్ కానీ నెక్స్ట్ డే ఆడుకునే ఆప్షన్స్ కూడా ఉంది. అండ్ ఫస్ట్ అయితే మేము రిసెప్షన్కి వెళ్తున్నాం. బ్యాలెన్స్ అమౌంట్ మొత్తం పే చేసేసి వెల్కమ్ డ్రింక్ అండ్ దెన్ యాక్టివిటీస్. వాట్స్ ద వీడియో. ఒక్కటంటే మేము రెయిన్ డాన్స్ మిస్ అయ్యాం, అంతకు మించి మిగతాదంతా ఫుల్ ఎంజాయ్ చేసి అండ్ ఇక్కడ నుంచి మేము యాక్టివిటీస్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ అయితే మా బ్రదర్స్ వెళ్ళారు. నార్మల్గా మేము ఫొటోస్ చూసి ఈజీ ఉంటుంది, వాక్ చేసేయచ్చు అని అనుకున్నాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత గడుచుకున్నాం అన్నమాట. అక్కడ చూసి తర్వాత మా బ్రదర్స్ అయితే ఫస్ట్ వెళ్ళారు. తర్వాత డేరింగ్ గర్ల్ నేను వెళ్ళాను. నేను అయితే 2 times అయితే స్లిప్ అయి పడ్డాను. థ్యాంక్ గాడ్ నేను కిందకి పడలేదు. కింద అయితే మొత్తం లేక్ లాగా ఉంది, కింద పడలేదు. 1 is సిలిండర్ వాక్. ఫస్ట్ మా తమ్ముడు వెళ్ళింది సిలిండర్ వాక్ అండ్ ఇప్పుడు మా అన్న వెళ్తున్నది అయితే టైర్ వాక్, క్వాక్ వాక్ అనేది. అది రెండు ఒక దాంట్లో ఉంటుంది. సో సగం సిలిండర్ అయితే ఇంకా సగం నార్మల్గా ఐ వాక్ అనేది చెప్పారు. సో అలా ఉంది. నెక్స్ట్ నా వీడియో రాబోతుంది. నేను 2 times లిటరలీ పడి నాకు వణుకొచ్చింది. కానీ ఇది డేరింగ్ గర్ల్ కదా నేను. సో నార్మల్గా మళ్ళీ లేచి ఫుల్ కిందకి పడలేదు. సో ఐ వాజ్ బ్యాలెన్సింగ్ అండ్ దిస్ ఇస్ ఐ వాక్. బ్యాలెన్స్ చేస్తూ తర్వాత వచ్చాను. చూడ్డానికి ఈజీ ఉంటుంది. కింద లేక్లో రివర్ లేక్ వాటర్లా మూవ్ అవుతున్నప్పుడు వణుకొచ్చేస్తుంది. ఫైనలీ ట్రై చేశాను, అయితే బాగుండింది. ట్రై చేసిన తర్వాత అయితే అనిపించింది లైఫ్లో సమ్ టైమ్స్ ఇలాంటి అడ్వెంచరస్ థింగ్స్ చేస్తూ ఉండాలి. మరి ఇది పెద్ద అడ్వెంచర్ ఏం కాదు, కానీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. ఇది అయిన తర్వాత మాకు లంచ్ అయితే ఆసమ్, చాలా బాగుంది. అండ్ తర్వాత మేము ట్రైన్ డాన్స్ మిస్ అయ్యాము కొంచెం లేట్ అవ్వడం వల్ల. అండ్ మేమైతే 6 తర్వాత స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాం. ఆ వీడియోస్ అయితే మా దగ్గర లేవు. అది మేము లైక్ ఎంజాయ్ చేస్తూ వీడియోస్ తీసుకోలేకపోయాము. నువ్వు బాగా మంది ఐడియా లైట్గా ఆరాంగా పో. ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అదైతే స్లిప్ అవుతుంది
అండ్ తర్వాత అయితే ఒకసారి లైక్ స్లిప్ అయి కంప్లీట్గా కూర్చునేసాను. ఐ మీన్ నా సిలిండర్ మీద కూర్చుని తర్వాత లేసి బ్యాలెన్స్ చేశాను. అది రోప్ స్వింగ్ అవుతూ ఉండడం వల్ల మనకు సరిగ్గా బ్యాలెన్స్ చిక్కదు. కరెక్ట్గా చూసుకొని మిడిల్లో లెగ్ పెడితే ఓకే, లేకపోతే బ్యాలెన్స్ మిస్ అయి పడిపోతాము. యాక్చువల్లీ నేను పడ్డాను. అండ్ అదృష్టం ఏంటంటే దీని మీద కూర్చున్నాను. ఆ సిలిండర్లా ఉంది కదా వుడ్, దాని మీద కూర్చోడం వల్ల నాకు బ్యాలెన్స్ చిక్కి మళ్ళీ ఎలా వాళ్ళేసి అక్క మొత్తం ఫుల్ టెన్షన్, అంటే కజిన్స్ కూడా ఫుల్ టెన్షన్ నేను మళ్ళీ లేవగలనా లేదని. బట్ ఫైనల్లీ నేను డెస్టినేషన్ అయితే లైక్ కరెక్ట్గా రీచ్ అయ్యాను లేచి. కానీ పాపం మా అన్నయ్యకి అయితే చాలా కష్టమైంది. ఫస్ట్ సిలిండర్ వాక్ వచ్చారు, తర్వాత ఇదేదో క్వాక్ వాక్ అదేదో వచ్చారు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. పాపం మా అన్నయ్య ఫస్ట్ అయితే మా తమ్ముడు వెళ్ళాడు, తర్వాత ఈ అన్నయ్య, ఆ తర్వాత ఇంకొక అన్నయ్య. ఈ అన్నయ్య ఫస్ట్ నేను ట్రై చేసాడు అవ్వాలి, మళ్ళీ ఇంకొక షిఫ్ట్ అయ్యి కష్టపడ్డాడు చాలా అని. కజిన్స్ అంతా వీడియో తీస్తూ ఇంకా అన్నయ్యనైతే బాగా ఆడుకున్నారు. కానీ కొంచెం ఫనీ. అండ్ ಅಣ್ಣಯ್ಯ ಕೂಡ ಆನ್ ಟೈಮ್ వచ్చేసాడు లాస్ట్కి. ವಿನಯಣ್ಣ ಸುಪ್ರೀತ್ ಅಕ್ಕನೇ ಬಂದ್ಬಿಟ್ರು. ಇನ್ನೂ ಕಷ್ಟ ಬಿದ್ದರೆ ನೀವು ಊಟ ಹೋಗೋದು ಸ್ವಲ್ಪ ಜಾಸ್ತಿ. ధను ఇక్కడ నడియొచ్చు, ప్రాబ్లం లే, అల్లాడే ప్రాబ్లం కాదు. నీళ్ళు కింద పోతా ఉంటుంది కదా, మనం పోతా వైర్ రోడ్ పోతుంది అని భయం అవుతుంది. ఉండి అట్లే ఫుల్ తీసుకోవాలి ఎందుకు. ఎస్ అండి, ఇదైతే ట్రీ క్లైంబింగ్ అన్నమాట. మా చెల్లి బక్కగా సన్నగా చాలా క్యూట్గా ఉంది, టకటకటక నెక్కింది. తర్వాత నేనైతే ఇక్కడ నాకు ఇష్టంగా ఎక్కి బెల్ కొట్టడానికి నాకు చాలా కష్టమైంది. నా చెల్లి ఎంత విదిన్ 2-3 minutes ఎక్కి గంట కొట్టమంది. నేనైతే ట్రై చేస్తున్నా, లైక్ ఎక్కడం ఈజీ. ఆ లాస్ట్ వన్ బెల్ వచ్చే టైంకి అయితే నాకు టైర్డ్ అయిపోయినా. బట్ ఆల్సో ఐ వోంట్ ట్రై ఎంత టైం తీసుకున్నా పర్వాలేదని చాలా సేపు తర్వాత ఫైనల్ రీచ్ డెస్టినేషన్. బెల్ కొట్టి కింద పడ్డా. అండ్ దెన్ ఇది మా ఇంకొక అన్నయ్య అండ్ తమ్ముడు క్వాక్ వాక్ అండ్ టైర్ వాక్ అని ఉంటే అది వాళ్ళు ట్రై చేస్తూ ఉన్నారు. మేము అటు సైడ్ వెళ్ళి వీడియో తీసుంటే బాగుండు, కానీ మేము మిస్టేక్ చేసి ఇటు సైడ్ నుంచి వీడియో తీసాం కాబట్టి అంత క్లియర్ కన్ఫ్యూజన్లీ. ఈవెన్ వీళ్ళిద్దరు కూడా చాలా త్వరగా నేర్చుతారు. కానీ మా ఇంకొక అన్నయ్య పాపం చాలా కష్టపడి అలిసిపోయాడు. అండ్ ఇదైన తర్వాత మేము బ్యాడ్మింటన్ కాసేపు ఆడాము. అండ్ తర్వాత బోటింగ్ చేసాము. 8 people 4 people డివైడ్ చేసుకుని బోట్ రేస్ లైక్ బోట్ రేస్ లా వెళ్ళాము. ಆಪರೇಟರ್ ಸರಿ ಇಲ್ಲ. మా కజిన్స్ అయితే ఇంకొక బోట్లో త్వరగానే వెళ్ళిపోయారు, కానీ మాకు అవ్వలేదు. ఎందుకు నేను మా తమ్ముడు తొక్కున్నాం, మాకు అవ్వలేదు. సో మా బ్రదర్ అయితే అన్నాడు మాకు ఇచ్చిన బోట్ అయితే ఓల్డ్ మోడల్ అని. వినండి, చూడండి తను ఆ టైర్ వాక్ అవ్వలేదు, కానీ బోట్లో అయితే త్వరగా వెళ్ళిపోయారు అని మమ్మల్ని ఆడుకుంటూ ఉన్నారు. వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. అయితే దీని తర్వాత మేము రెయిన్ డాన్స్ మిస్ అయ్యాము, అది కొంచెం ఇదిగా ఉంది. అండ్ తర్వాత ఇదైతే లైక్ జార్బింగ్, దట్ వాజ్ ఆసమ్. అందరిది వీడియోస్ క్యాప్చర్ చేయడానికి అవ్వలేదు, కానీ ఇట్ వాజ్ ఆసమ్. అండ్ లాస్ట్లీ ఫైర్ క్యాంప్. బిఫోర్ దిస్ 3 hours అయితే మేము స్విమ్మింగ్ పూల్ ఉండి బాగా ఎంజాయ్ చేసి తర్వాత అయితే ఫైర్ క్యాంప్ వచ్చాం. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఇంట్రెస్ట్ పోయింది. ఇక్కడ ఏదైనా సాంగ్స్ పెట్టుకుని ఆడదామన్నా మాకు అక్కడ సిగ్నల్స్ సరిగా లేవు, కొంచెం ప్రాబ్లం ఉంది. ఫైనలీ వి ఎంజాయ్డ్. ఎండ్ ఆఫ్ ద వీడియో. థ్యాంక్ యూ. Day 1 completed. Thank you for watching.